ఇంటికి ఎంత దూరంగా ఉన్నా ఇలా మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఫ్రెష్ వెజిటేబుల్స్ దట్టు దొరక్క మునక్కాయ దొరికిందనుకోండి, ఖచ్చితంగా నెక్స్ట్ డే పప్పుచారు పెట్టేయాల్సిందే. మా తెలంగాణ సైడ్ దీన్ని పప్పుచారు అంటారు. మీరు చూస్తున్న వాళ్ళు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. దానికోసం ముందుగా నేను ఇక్కడ కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో ఇలా పచ్చిమిర్చిని చీలికగా చేసుకొని వేసుకొని వేయించుకుంటున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయను పెద్దగా కట్ చేసి వేసుకుంటున్నాను. దీనికన్నా ఇంకా సాంబార్ ఉల్లిపాయ అని దొరుకుతుందండి చిన్నవి, అవి దొరికితే ట్రై చేయండి. ఆ తర్వాత నేను ఇక్కడ క్యారెట్స్, మునక్కాయలు, సొరకాయ, టమాటా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ లైక్ వంకాయ, ఆలుగడ్డ ఏదున్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని దాన్ని కలిపేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల మనకి వెజిటేబుల్స్ తొందరగా కుక్ అయిపోతాయి. ఆ తర్వాత దీంట్లో బాగా ఉడకపెట్టి మెత్తగా రుబ్బుకున్న కందిపప్పు ఉంటుంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా చింతపండుని నానబెట్టుకొని దాన్ని పల్ప్ తీసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని మన పప్పుచారు కన్సిస్టెన్సీ ఏ విధంగా అయితే కావాలో దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని దీన్ని బాగా మసిలిపోయే వరకు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత దీంట్లో మన ఇంట్లో ఏదైతే సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో చేసిన సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత దీన్ని బాగా కలిపేసుకొని కొద్దిసేపు మసలనివ్వాలి. ఇప్పుడు దీంట్లో పోపు కోసం నేను ఇంకొక చిన్న మూకుడు తీసుకొని ఆయిల్ పెట్టుకొని వేడయ్యాక జీలకర్ర, దంచిన ఎల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. తర్వాత దీన్ని తీసేసుకొని మనం ఏదైతే పప్పుచారు ఉందో దాంట్లో వేసేయాలి. అంతే అండి, ఎంతో ఈజీ అయిన పప్పుచారు రెడీ. ఇది మనం రైస్లో తింటే విత్ పాపడ్ అమేజింగ్గా ఉంటుందన్నమాట. మీరు ట్రై చేసి చెప్పండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.